వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. ఏపీ ఎకనామిక్స్ సర్వేకి సంబంధించిన క్లాసెస్ ఈ రోజు నుంచి విష్ణు ఐఏఎస్ అకాడమీలో యూట్యూబ్లో డైలీ క్లాసెస్ రావడం జరుగుతుంది. ముందుగా ఏపీ ఎకనామిక్స్ సర్వేలో ఫస్ట్ టాపిక్ అయిన మ్యాక్రో ఎకనామిక్స్ గురించి మాట్లాడుకుంటే, మ్యాక్రో ఎకనామిక్స్లో ముందుగా మాట్లాడుకోవాల్సిన అంశాలు ఏంటేంటివి? ఏపీ జిఎస్డిపి, ఆంధ్రప్రదేశ్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ విలువ ఎంత? అదేవిధంగా ఇండియాకి సంబంధించి ఇండియా జీడిపి విలువ ఎంత? ఏ సంవత్సరానికి గాను 2023-24 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి విలువ ఎంత ఉంది? ఏ ధరలలో చూడాలి? ధరలు రెండు రకాల ధరలు చూడాల్సి వస్తుంది. ఒకటి కరెంట్ ప్రైజెస్, కాన్స్టాంట్ ప్రైజెస్. ఇప్పుడు ఏపీ జిఎస్డిపి విలువలు చూసేటప్పుడు కరెంట్ ప్రైజెస్లో ఒక ధర వస్తుంది, కాన్స్టాంట్ ప్రైజెస్లో ఒక ధర వస్తుంది. ఇప్పుడు కరెంట్ ప్రైజెస్ చూస్తే, ఇప్పుడు మనం ఏ ఇయర్ది చూస్తున్నాం? 2023-24. 2023-24లో ప్రొడక్షన్ ఎంత అయింది, ఉత్పత్తి ఎంత జరిగింది? ఆ ఉత్పత్తిని ఆ 2023-24 సంవత్సరం యొక్క ధరలలో ప్రైజెస్ 2023-24లో ఎంతైతే ఉత్పత్తి అయిందో, ఈ ఉత్పత్తి అయిన దానిని 2023-24 ధరలలో లెక్కిస్తే దాన్ని కరెంట్ ప్రైజెస్ అంటారు. అంటే ప్రస్తుత ధరలు. ప్రస్తుత ధరల్లో ఏపీ జిఎస్డిపి 2023-24 సంవత్సరంలో ఎంత ఉంది? నెక్స్ట్ ఏంటిది? కాన్స్టాంట్ ప్రైజెస్. కాన్స్టాంట్ ప్రైజెస్ అంటే ఏంటిది? మనకి బేస్ ఇయర్ 2011-12. బేస్ ఇయర్గా మనం 2011-12ని ఎందుకు తీసుకున్నాం అంటే, ఈ సంవత్సరంలో ధరల యొక్క ఒడిదొడుకులు లేకుండా ఒక స్థిరమైన ధరలు ఉండేలా, ఎలాంటి ఆ ప్రస్తుత సంవత్సరం యొక్క ధరలను ప్రతిబింబించకుండా ఒక స్థిరమైన ధరలు ఈ సంవత్సరం పొడవునా ఉండే సంవత్సరాన్ని 2011-12 సంవత్సరాన్ని బేస్ ఇయర్గా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఎలాంటి ఒడిదొడుకులు లేనటువంటి సంవత్సరాన్ని బేస్ ఇయర్గా తీసుకుంటారు. అంటే ఆ సంవత్సరం పొడవున స్థిరమైన ధరలు ఉంటే ఆ సంవత్సరాన్ని బేస్ ఇయర్గా పరిగణిస్తారు. ఆ బేస్ ఇయర్ ప్రకారం చూస్తే, ఇప్పుడు 2023-24లో ప్రొడక్షన్ ఎంత అయిందో, ఈ ప్రొడక్షన్ ఏ ధరల ప్రకారం చేయాలి? మనము 2011-12 ధరల ప్రకారం ప్రైజెస్ లెక్కించగా వచ్చే విలువనే కాన్స్టాంట్ ప్రైజెస్, స్థిర ధరల ప్రకారం వచ్చిన విలువ. ముందుగా ఏపీ జిఎస్డిపిని ఎన్ని ధరల్లో లెక్కించాలి? 2 ధరల్లో. ఒకటి కరెంట్ ప్రైజెస్, రెండవది కాన్స్టాంట్ ప్రైజెస్. కరెంట్ ప్రైజెస్ అంటే ఏంటిది? కాన్స్టాంట్ ప్రైజెస్ ఏంటిది? ఇప్పుడు 2023-24లో ఉత్పత్తి ఎంత ఉంది, ఆ సంవత్సరం ధరల ప్రకారం లెక్కిస్తే వచ్చేది కరెంట్ ప్రైజెస్. ఎందుకు అంటే 2023-24లో ఉత్పత్తికి ఎక్కువ ధర ఉండొచ్చు, తక్కువ ధర ఉండొచ్చు, కానీ విలువ మాత్రము ఎక్కువనే ఉంటుంది. కరెంట్ ప్రైజెస్ ప్రకారం చూస్తే ధరలు అనేది తక్కువగా ఉండేది అనేది సాధ్యమయ్యే పని కాదు, కాబట్టి ధరలు అనేది ఎక్కువనే ఉంటాయి. కానీ ప్రస్తుత ధరల ఇది స్థిర ధరల ప్రకారం చూస్తే ఎలాంటి ఒడిదొడుకులు లేని సంవత్సరాన్ని తీసుకుంటున్నాం. అంటే ఒక స్థిరమైన ధరల ఆధారంగా ఏ సంవత్సరంలో అయితే స్థిర ధరల ప్రకారము ఇలాంటి ఒడిదొడుకులు లేకుండా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినటువంటి సంవత్సరాన్ని మనం బేస్ ఇయర్గా తీసుకుంటున్నాం. అంటే ఎక్కువగా ధర ఉండకుండా, తక్కువగా ధర ఉండకుండా ఒక కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారము ఉన్న ఇయర్నే మనము బేస్ ఇయర్గా తీసుకోవడం జరుగుతుంది. ఈ 2 ధరల ప్రకారం ఏపీ జిఎస్డిపి ఎంత, ఇండియా జీడిపి ఎంత అనేది మనం లెక్కించాలి. ఇండియా జీడిపి ప్రస్తుత ధరల ప్రకారము ఎంత, ఇండియా జీడిపి స్థిర ధరల ప్రకారం ఎంత, ఈ 2 అంశాలు చూడాలి ముందుగా మనం మ్యాక్రో ఎకనామిక్స్లో. నెక్స్ట్ గ్రోత్ రేట్ అనేది ఏపీ జిఎస్డిపి యొక్క గ్రోత్ రేట్ ఎంత? 2022-23 సంవత్సరానికి గాను ఏపీ జిఎస్డిపి యొక్క గ్రోత్ రేట్ ఎంత? 2022-23 సంవత్సరానికి గ్రోత్ రేటు, 2023-24 సంవత్సరానికి గ్రోత్ రేటు, ఇండియా జీడిపి గ్రోత్ రేటు.
ఇండియా జీడిపి గ్రోత్ రేటు. అంటే ఈ పదజాలాలు నేర్చుకోవాలి ముందుగాల. ప్రస్తుత ధరలు ఏంటిది, స్థిర ధరలు అంటే ఏంటిది, గ్రోత్ రేట్ అంటే ఏంటిది, పర్ క్యాపిటా ఇన్కమ్, పర్ క్యాపిటా గ్రోత్ రేటు. వీటితో పాటు ఇప్పుడు మనకి జిఎస్డిపి అని మాట్లాడుకుంటున్నాం కదా. ఆ జిఎస్డిపి ఇప్పుడు ఏపీ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటిది, దాంట్లో ఏముంటాయి, సెక్టార్ వైజ్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది దాంట్లో. ఆ సెక్టార్ వైజ్ ఏంటిది, అగ్రికల్చర్, ఇండస్ట్రియల్, సర్వీస్ సెక్టార్. వీటికి సంబంధించిన సమాచారం చూడాలి. సెక్టార్ వైజ్ కాంట్రిబ్యూషన్ అంటే వరుసగా మ్యాక్రో ఎకనామిక్స్లో ఏమేమి ఉంటాయి. ఫస్ట్ ఒక స్ట్రక్చర్ రావాలి మనకి. ఏపీ జిఎస్డిపి, దాంతోపాటు ఇండియా జీడిపి. జిఎస్డిపి విలువలు ప్రస్తుత ధరల్లో ఎంత, స్థిర ధరల్లో ఎంత, ఇండియా జీడిపి ప్రస్తుత ధరల్లో ఎంత ఉంది, స్థిర ధరల్లో ఎంత ఉంది. ఆ తర్వాత వెంటనే ఏం చేయాలి, గ్రోత్ రేట్కి సంబంధించిన సమాచారాన్ని చూడాలి. ఈ గ్రోత్ రేట్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఇప్పుడు 2023-24లో ఫైనల్ వాల్యూ ఉంటుంది. ఈ ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ. ఇనిషియల్ వాల్యూ ఏంటిది, 2022-23 బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 చేయగా వచ్చేదే గ్రోత్ రేటు. ఇప్పుడు 2023-24లో ఏపీ జిఎస్డిపి 100 రూపాయలు ఉందనుకుందాం. 2022-23లో ఏపీ జిఎస్డిపి 50 రూపాయలు అనుకుంటే, ఇప్పుడు ఫైనల్ వాల్యూ ఏంది, 100 రూపాయలు మైనస్ 50 రూపాయలు బై ఇనిషియల్ వాల్యూ 50 రూపాయలు ఇంటూ 100 చేస్తాం. ఎంతగా వస్తుంది, 50/50/50 ఇంటూ 100 చేయగా వచ్చింది ఎంత, 100%. గ్రోత్ రేట్ ఎంత, 2023-24కి 100% వచ్చింది. ఎందుకు, ఇక్కడ 50కి ఇక్కడ డబల్ అయింది, అంటే 100% గ్రోత్ రేట్ వచ్చింది. 2023-24 సంవత్సరానికి గాను ఏపీ జిఎస్డిపి యొక్క గ్రోత్ రేట్ ఎంత, 2023-24 సంవత్సరానికి అడిగితే అప్పుడు మనం 50%, 100% అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గ్రోత్ రేట్ పైన క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి, కరెంట్ ప్రైజెస్ ప్రకారం గ్రోత్ రేట్ ఎంత, కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం గ్రోత్ రేట్ ఎంత. ఇండియా జీడిపి కూడా సేమ్, కరెంట్ ప్రైజెస్ ప్రకారం ఇండియా గ్రోత్ రేట్ ఎంత, జీడిపి గ్రోత్ రేట్, కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం ఇండియా జీడిపి గ్రోత్ రేట్. అంటే మ్యాక్రో ఎకనామిక్స్లో మనం చదవాల్సిన అంశాలు ఫస్ట్ నేర్చుకోవాలి. ఆ స్ట్రక్చర్ అనేది మనకు ఐడియా ఉన్నప్పుడు మనము చూసుకుంటూ వెళ్ళిపోతాం ఆన్సర్స్ని. క్వశ్చన్లో ఏమడుగుతున్నారు, జిఎస్డిపికి సంబంధించిన అంశాలు ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు ఏపీ జిఎస్డిపి వచ్చింది. ఈ జిఎస్డిపిలో నేర్చుకోవాల్సినవి ఏంది, కాన్స్టాంట్ ప్రైజెస్, కరెంట్ ప్రైజెస్. కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం గ్రోత్ రేట్ ఎంత, కరెంట్ ప్రైజెస్ ప్రకారం గ్రోత్ రేట్ ఎంత. ఇక్కడనే మనకి 4 క్వశ్చన్స్ వచ్చినాయి. జిఎస్డిపి చదువుతున్నప్పుడు ఈ ఆర్డర్ చదువుకోవాలి మనం వెంటనే. ఇండియా జీడిపి చదువుతున్నప్పుడు వెంటనే ఏ ధరలు, కాన్స్టాంట్, కరెంట్ ప్రైజెస్, గ్రోత్ రేటు, కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం గ్రోత్ రేటా, కరెంట్ ప్రైజెస్ ప్రకారం గ్రోత్ రేటా. ఇలా చదవడం ఒక అంశం అయితే, నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే, మనకి ఇప్పుడు 2014 నుంచి 14-15 నుంచి 2023-24 వరకు సమాచారం ఇచ్చారు మనకి సర్వేలో. ఈ సంవత్సరాలలో ఏ సంవత్సరంలో జిఎస్డిపి వృద్ధి రేటు అధికంగా ఉంది అంటే 2014-15 నుంచి 2023-24 సంవత్సరాల మధ్యలో ఈ క్రింది ఏ సంవత్సరాలలో ఏపీ జిఎస్డిపి గ్రోత్ రేట్ అధికంగా ఉన్న సంవత్సరాలను గుర్తించండి. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సేమ్ ఇదే విధంగా ఇండియా జీడిపి కూడా చూస్తే 2014-15 నుంచి 2023-24 ఈ సంవత్సరాల మధ్యలో ఈ క్రింది ఏ సంవత్సరంలో ఇండియా జీడిపి గ్రోత్ రేట్ అధికంగా ఉంది అంటే మనకి ఇచ్చిన సమాచారంలో 2023-24కి సంబంధించిన వాల్యూస్ అన్ని చూసుకోవాలి. దానికి ముందు ఉన్న 2022-23 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ దీన్ని కూడా చూసుకోవాలి. ఇవి రెండు కంపేర్ చేసుకోవాలి. వీటితో పాటు
మనకి ఇచ్చిన 2014-15 నుంచి 2023-24 మధ్యలో ఉన్న సంవత్సరాలలో ఏ ఇయర్కి అయితే హైయెస్ట్ గ్రోత్ రేట్ ఉంది, ఏ ఇయర్లో నెగిటివ్ గ్రోత్ రేట్ వచ్చింది, ఇలాంటి అంశాలను మనం చూడాలి. ఇండియాకి కూడా సేమ్ ఇలాంటివే చూడాలి. నెక్స్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్. పర్ క్యాపిటా ఇన్కమ్ 2023-24కి సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత, ఇండియా యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత, ఈ అంశాలను చూడాలి. అదేవిధంగా పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేట్ ఎంత. ఫస్ట్ ఏమనుకుంటున్నాం, ఏపీ జిఎస్డిపి విలువ, ఇండియా జిఎస్డిపి విలువ, ప్రస్తుత ధరలు, స్థిర ధరలు అంటే కరెంట్ ప్రైజెస్, కాన్స్టాంట్ ప్రైజెస్. ఏపీకి ఏ అంశాలు చూస్తామో ఇండియాకి కూడా అదే అంశాలు చూడాలి. క్వశ్చన్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన క్వశ్చన్ వస్తుందా, ఇండియాకి సంబంధించిన క్వశ్చన్ వస్తుందా అనేది క్లారిటీగా చూడాలి. ఫస్ట్ మనం 2023-24 సంవత్సరానికి సంబంధించి ఉందా, 2022-23 సంవత్సరానికి ఫస్ట్ రివైజ్డ్ ఎడిషన్ అంటే మొదటి సవరించిన అంచనాల ప్రకారం క్వశ్చన్ వస్తుందా, ఈ క్లారిటీ ఫస్ట్ ప్రతి చాప్టర్కి మనం ఫస్ట్ బేసిక్స్ చూడాలి. అసలు ఇండెక్స్ ఏముంది, దాంట్లో ఏ అంశాలు మాట్లాడుకున్నారు, మనం ఏ అంశాలు చదవాలి, చదివిన తర్వాత ఫైనల్గా మనం రావాల్సింది ఏంటి, క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది, మొత్తం చదివేదే మనం ఆన్సర్ చేయడానికి. అంటే క్వశ్చన్ ఏ విధంగా రాగలుగుతుంది, మనం ఏ అంశాలు నేర్చుకోవాలి, అంశాలు పర్ఫెక్ట్గా చూడాలి. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు ఎస్టిమేట్స్ ఆఫ్ జిఎస్డిపి ఫర్ ద ఇయర్ ఆఫ్ 2023-24 2023-24 ఇప్పుడు మనకి 2022-23 2023-24 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, మొదటి సవరించిన అంచనాలు. 2023-24 ఏంటిది, అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. దీని ప్రకారము మనం ఏమనుకున్నాం ఇంతసేపు, జిఎస్డిపి అనే పదం రాగానే ఫస్ట్ కాన్స్టాంట్ ప్రైజెస్, కరెంట్ ప్రైజెస్, ఈ రెండు రకాల ధరల గురించి చూడాలను. కాన్స్టాంట్ ప్రైజెస్ అంటే ఏంటిది, బేస్ ఇయర్ 2011-12 ధరల ప్రకారం లెక్కించిన విలువ. అది ప్రొడక్షన్ ఎప్పటిది, 2023-24 ప్రొడక్షన్ని 2011-12 ధరల ప్రకారం లెక్కించగా వచ్చిన విలువ ఇది. కరెంట్ ప్రైజెస్ ప్రస్తుత ధరలు 2023-24 ప్రొడక్షన్ని 2023-24 ప్రైజెస్ ప్రకారం లెక్కించగా వచ్చిన విలువ ఇది. జిఎస్డిపి రూపీస్ లాక్స్ ఫర్ క్రోర్. ఆంధ్రప్రదేశ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఇప్పుడు చూస్తే 2023-24లో ఎంత ఉంది, ఇక్కడ 8.21 lakh crores అంటే 8.21 లక్షల కోట్ల జిఎస్డిపి విలువ ఉంది. ఏ ధరల ప్రకారము, కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారము. 2023-24 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి విలువ స్థిర ధరల్లో ఎంత కలదు అనే క్వశ్చన్ వస్తే 8.21 లక్షల కోట్లు. అది కరెంట్ ప్రైజెస్ ప్రకారం తీసుకుంటే 14.40 లక్షల కోట్లు. 2023-24 సంవత్సరానికి గాను ప్రస్తుత ధరల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి విలువ ఎంత, 14.40 లక్షల కోట్లు. క్వశ్చన్స్ ఇవే వస్తాయి. మనము స్థిర ధరలు అడుగుతున్నారా, ప్రస్తుత ధరలు అడుగుతున్నారా, ఈ అంశాలు పర్టికులర్గా క్వశ్చన్లో చూడాలి. నెక్స్ట్ 2022-23 ఇదేంటిది, ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, మొదటి సవరించిన అంచనాల ప్రకారం అని క్వశ్చన్ వస్తుంది. అంటే 2023-24 అప్పుడు ఎంత ఉంది, 7.65 లక్షల కోట్లు. 7.65 లక్షల కోట్ల నుంచి 8.21 లక్షల కోట్లకి ఏం పెరిగింది, ఏపీ జిఎస్డిపి విలువ పెరిగింది. ఎక్కడ, కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం, స్థిర ధరల ప్రకారము 2022-23లో 7.65 లక్షల కోట్ల ఉన్న ఏపీ జిఎస్డిపి విలువ 2023-24 సంవత్సరానికి వచ్చేసరికి 8.21 లక్షల కోట్లకు పెరుగుదల నమోదైంది. క్వశ్చన్స్లో పెరుగుదలనా తగ్గుదలనా ఇలాంటి అంశాలు ఉంటాయి.
ప్రస్తుత ధరల స్థిర ధరల క్వశ్చన్ క్లారిటీగా చూడాలి. నెక్స్ట్ ప్రస్తుత ధరల ప్రకారం 2022-23లో 13.04 లక్షల కోట్ల నుంచి 14.40 లక్షల కోట్లకి ఏపీ జిఎస్డిపి విలువ ఏమైంది? పెరుగుదల నమోదైంది. మనం దేంతో కంపేర్ చేస్తున్నాం? 2022-23 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ తోటి 2023-24 సంవత్సరానికి పోల్చి చెప్పడం జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ మనం ఏం చేస్తాం? 2014-15 సంవత్సరం నుంచి 2023-24 సంవత్సరం మధ్యలో వాల్యూస్ ఏమున్నాయి అనేది కూడా చూడాలి. ముఖ్యంగా ఈ 2 సంవత్సరాలకు సంబంధించిన జిఎస్డిపి విలువలు, జిఎస్డిపి గ్రోత్ రేట్లు అనేది తప్పక చూడాల్సిన అంశం ఇది. ఎస్టిమేట్స్ ఆఫ్ జిఎస్డిపి ఫర్ ద ఇయర్ ఆఫ్ 2023-24 చూస్తే 2023-24 సంవత్సరానికి గాను 2023-24 ఇదేంటిది? ఇది అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. 2022-23 ఏంటిది? ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్. మనం ప్రస్తుతం 2023-24 2022-23తో కంపేర్ చేసి వాల్యూస్ చూసి తర్వాత 2014-15 నుంచి 2023-24 మధ్యలో ఉన్న ఈ సమాచారాన్ని మొత్తంగా చూడాలి. వీటికి సంబంధించి మొత్తం సమాచారం అంటే ఏం చేయాలంటే గ్రోత్ రేట్ అంశాలు చూడాలి. గ్రోత్ రేట్ అంశాలు ఏ విధంగా? కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం 2014-15 నుంచి 2023-24 మధ్యలో ఉన్న సంవత్సరాలలో హైయెస్ట్ గ్రోత్ రేట్ ఏ సంవత్సరానికి ఉంది? డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి అవి. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జిఎస్డిపి lakh crore గ్రోత్ రేట్ పర్సంటేజ్ ఇది చూస్తే కాన్స్టాంట్ ప్రైజెస్, కరెంట్ ప్రైజెస్. మనం ఇంతసేపు మాట్లాడుకున్నది ఏంటి? ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి ప్రస్తావన రాగానే 2 ధరల గురించి మాట్లాడినాం. ఏంటిది? కాన్స్టాంట్ ప్రైజెస్, కరెంట్ ప్రైజెస్. కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం చూస్తే 2023-24లో ఎంత ఉంది? 8.21 లక్షల కోట్లు. 2022-23లో ఎంత ఉంది? 7.65 లక్షల కోట్లు ఉంది ఇక్కడ. 2022-23తో పోలిస్తే 2023-24లో ఏమైంది? ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి విలువ పెరుగుదల నమోదైంది. 7.65 లక్షల కోట్ల నుంచి 8.21 లక్షల కోట్లకు పెరుగుదల నమోదైంది. అదే ఇయర్లో కాన్స్టాంట్ ప్రైజెస్ ఏంది? స్థిర ధరల ప్రకారం. స్థిర ధరల ప్రకారం అంటున్నాం అంటే ఏంటిది? ఇక్కడ 2023-24 ప్రొడక్షన్ని ఎంతైతే ఉత్పత్తి జరిగిందో 2023-24లో ఈ ప్రొడక్షన్ని 2011-12 బేస్ ఇయర్ అంటే 2011-12 ధరల ప్రకారం లెక్కించగా వచ్చిన విలువనే 8.21 లక్షల కోట్లు. ఇక్కడ కరెంట్ ప్రైసెస్ మాట్లాడుతున్నాం అంటే ప్రస్తుత ధరలు. ప్రస్తుత ధరలు అంటే ఏంటి? 2023-24 సంవత్సరం యొక్క ఉత్పత్తిని 2023-24 సంవత్సరం యొక్క ధరల ప్రకారం లెక్కించగా వచ్చిన జిఎస్డిపి విలువ ఎంత? 14.40 లక్షల కోట్లు. అయితే 2022-23లో ఎంత ఉంది? 7.65 లక్షల కోట్లు. ఇది ఏంటిది? కాన్స్టాంట్ ప్రైజెస్. 2022-23 సంవత్సరంలో జరిగిన ప్రొడక్షన్ని బేస్ ఇయర్ ఆధారంగా, బేస్ ఇయర్ అంటే ఏంటిది? ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా స్థిర ధరల ఆధారంగా సంవత్సరం పొడుగున స్థిరమైన ధరలు ఉన్న సంవత్సరాన్ని బేస్ ఇయర్గా పరిగణించడం జరుగుతుంది. ఆ బేస్ ఇయర్ ఏంటిది? ఇప్పుడు ప్రస్తుతం మనకి 2011-12. ఈ 2011-12 ధరలు 2022-23లోని ప్రొడక్షన్ ఉత్పత్తి ఈ రెండును చేయగా వచ్చిన విలువనే స్థిర ధరల ప్రకారం వచ్చిన విలువ ఎంత? 7.65 లక్షల కోట్లు. దేని ప్రకారం? స్థిర ధరల ప్రకారం. కరెంట్ ప్రైసెస్ ప్రకారం చూసినాం 2022-23 యొక్క ప్రొడక్షన్ని 2022-23 యొక్క ధరలు ప్రైజెస్ ఈ ప్రకారం చేస్తే వచ్చిన విలువనే 13.04 లక్షల కోట్లు. దేని ఆధారంగా? జిఎస్డిపిలో కాన్స్టాంట్, కరెంట్. ఫస్ట్ చూడాల్సిన అంశం ఏంటిదంటే ఏపీ జిఎస్డిపి విలువ రాగానే ప్రస్తుత ధరల, స్థిర ధరల కాన్స్టాంట్ ప్రైస్ ఇస్తుండా, కరెంట్ ప్రైజెస్ ఇస్తుండా? కాన్స్టాంట్ ప్రైస్ ప్రకారం విలువ ఎంత? కరెంట్ ప్రైజెస్ ప్రకారం విలువ ఎంత? నెక్స్ట్ అంశం ఏంటిది? గ్రోత్ రేట్. గ్రోత్ రేట్లో రాగానే చూడాల్సింది ఏంటి? కాన్స్టాంట్ ప్రైజెస్, కరెంట్ ప్రైజెస్. ఈ ప్రత్యేకంగా క్వశ్చన్లో చూడాలి. కాన్స్టాంట్ ప్రైస్ అడుగుతున్నారా, కరెంట్ ప్రైస్ అడుగుతున్నారా? 2023-24 సంవత్సరంలో ఎంత ఉంది? 7.35. అయితే ఇప్పుడు గ్రోత్ రేట్ 7.35 ఉంది. ఎప్పుడు? 2023-24లో. ఇప్పుడు 2023-24లో విలువ ఎంత ఉందండి? ఇక్కడ 8.21 లక్షల కోట్లు ఉంది. ఎప్పుడు? 2023-24లో.
2022-23లో ఎంత ఉంది 7.65. గ్రోత్ రేట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? ఫైనల్ వాల్యూ అంటే 2023-24 సంవత్సరం యొక్క ఫైనల్ వాల్యూ, ఇనిషియల్ వాల్యూ దానికి ముందు సంవత్సరం యొక్క ఇనిషియల్ వాల్యూ ఎంత 7.65 లక్షల కోట్లు బై ఇనిషియల్ వాల్యూ ఎంత 7.65 లక్షల కోట్లు ఇంటూ 100 చేయగా వచ్చిందే గ్రోత్ రేటు. అంటే 8.21 లక్షల కోట్ల నుంచి 7.65 లక్షల కోట్లను తీసివేసి బై 7.65 లక్షల కోట్లు ఇంటూ 100 చేయగా వచ్చేదే 7.35%. ఇది కరెక్ట్ ఉంది ఇక్కడ. అయితే నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు? 2022-23 అంట. 2022-23 సంవత్సరంలో ఎంత ఉంది గ్రోత్ రేట్? ఇక్కడ 5.81. ఈ రెండు వాల్యూస్ ఉన్నాయి, గ్రోత్ రేట్గా అనుకున్నాం. కానీ 2022-23 గ్రోత్ రేట్ ఎట్లా రావాలి అంటే 7.65 లక్షల కోట్లు ఉంది కదా ఇప్పుడు 2022-23 సంవత్సరంది. దీని గ్రోత్ రేట్ ఏం చేయాలి? 2021-22 సంవత్సరం యొక్క విలువను తీసివేసి 2021-22 సంవత్సరము ఇంటూ 100 అంటే ఈ సంవత్సరం యొక్క గ్రోత్ రేట్ అడుగుతున్నప్పుడు ఫైనల్ వాల్యూ ఏమవుతుంది? అప్పుడు 7.65 ఆ సంవత్సరం యొక్క విలువనే ఫైనల్ వాల్యూ అవుతుంది. ఇనిషియల్ వాల్యూ ఏంటిది? దానికి ముందు సంవత్సరం యొక్క విలువనే ఇనిషియల్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 చేయగా 2022-23 యొక్క గ్రోత్ రేట్ వస్తుంది. అదెంత వచ్చింది? ఇక్కడ 5.81% వచ్చింది. దేని ఆధారంగా? కాన్స్టాంట్ ప్రైజెస్ ఆధారంగా. కాన్స్టాంట్ ప్రైజెస్ యొక్క విలువలు ఏడున్నాయి ఇక్కడ 8.21 lakhs, 7.65 lakhs. వీటికి సంబంధించిన గ్రోత్ రేట్స్ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ కరెంట్ ప్రైజెస్. కరెంట్ ప్రైజెస్ ప్రకారం గ్రోత్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి? 2023-24 సంవత్సరంలో 14.40 లక్షల కోట్లు మైనస్ 13.04 లక్షల కోట్లు బై 13.04 లక్షల కోట్లు ఇంటూ 100 చేయగా వచ్చిన గ్రోత్ రేటే 10.44%. ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 చేయగా వచ్చేదే 10.44% గ్రోత్ రేట్. అంటే మనల్ని ఫార్ములా అడగడు, గ్రోత్ రేట్ ఫార్ములా అడగరు. అంటే ఎలా వచ్చింది అనేది ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. 2023-24 సంవత్సరానికి గాను స్థిర ధరల ప్రకారం గ్రోత్ రేట్ ఎంత? క్వశ్చన్ ఇదే వస్తుంది 7.35. ప్రస్తుత ధరల ప్రకారం 2023-24 సంవత్సరానికి గాను ఏపీ జిఎస్డిపి యొక్క గ్రోత్ రేట్ ఎంత? 10.44%. 2022-23లో ఎంత ఉంది? 5.81. గ్రోత్ రేట్ ఏమైంది? పెరుగుదల నమోదైంది. స్థిర ధరల ప్రకారము 2022-23లో ఉన్న గ్రోత్ రేట్ 5.81 అయితే 2023-24 సంవత్సరానికి వచ్చేసరికి ఏపీ జిఎస్డిపి యొక్క గ్రోత్ రేట్ విలువ పెరుగుదల నమోదైందా, తగ్గుదల నమోదైందా, స్థిరంగా ఉందా? ఏది కాదు. ఏమైంది? ఇక్కడ పెరుగుదల నమోదైంది. ఏ ధరల ప్రకారం? కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారము. కరెంట్ ప్రైజెస్ ప్రకారం చూస్తే 13.50% అనేది 2022-23లో ఉంది గ్రోత్ రేటు. 2023-24 వచ్చేసరికి ఏమైంది? 10.44% అయింది. ఏమైంది? పెరుగుదల నమోదైందా, తగ్గుదల నమోదైందా? తగ్గుదల నమోదైంది. స్థిర ధరల ప్రకారం చూస్తే పెరుగుదల, ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే తగ్గుదల. ఇవే క్వశ్చన్స్ వస్తాయి. దాని ముందు సంవత్సరంతో పోల్చి క్వశ్చన్ అడిగితే పెరుగుదలనా తగ్గుదలనా ఇలాంటి అంశాలే అడుగుతాడు. 2022-23 సంవత్సరంతో పోల్చి 2023-24 సంవత్సరానికి గాను స్థిర ధరల ప్రకారం గ్రోత్ రేట్ పెరుగుదలనా తగ్గుదలనా? పెరుగుదల నమోదైంది. వాల్యూస్ గుర్తుంచుకోవాలి, పెరుగుదలనా తగ్గుదలనా గుర్తుంచుకోవాలి, విలువ ఎంత ఉంది, ఎన్ని లక్షల కోట్లు ఉంది, ఏ ధరల ప్రకారం, స్థిర ధరల ప్రస్తుత ధరల, ఇవి చూసుకోవాలి. ప్రస్తుత ధరల ప్రకారం ఏమైంది? ఇప్పుడు 2023-24 దాని ముందు సంవత్సరంతో పోలిస్తే ఏమైంది? ఇక్కడ వృద్ధి రేటు, తగ్గుదల నమోదైంది. ఇలాంటి అంశాలను మనం పదే పదే చూడాలండి. నెక్స్ట్ ఇండియా ప్రస్తావన చూస్తాం. సేమ్ ఇండియాకి కూడా అంతే. ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి గురించి మాట్లాడుకున్నామో ప్రస్తుత ధరల ప్రకారం విలువ ఎంత ఉంది, అది ప్రస్తుత ధరల ప్రకారం ఎంత, స్థిర ధరల ప్రకారం విలువ. తర్వాత గ్రోత్ రేట్ కూడా స్థిర ధరల ప్రకారం ఎంత ఉంది, ప్రస్తుత ధరల ప్రకారం ఎంత ఉంది. సేమ్ ఇదే ఇండియాకి కూడా చూడాలి. ఆల్ ఇండియాకి చూస్తే జీడిపి, గ్రోత్ రేటు, కాన్స్టాంట్ ప్రైజెస్. కాన్స్టాంట్ ప్రైజెస్ అనగానే ఎక్కడికి పోవాలి మనం? 2011-12 ధరల ప్రకారం లెక్కించగా 173.82 లక్షల కోట్లు. ఏ సంవత్సరానికి గాను? 2023-24 సంవత్సరానికి గాను. దాని ముందు సంవత్సరం ఎంత ఉంది? 160.71 లక్షల కోట్లు. గ్రోత్ రేటు ఇదే సంవత్సరానికి గ్రోత్ రేట్ కాన్స్టాంట్ ప్రైజెస్ లో ఎంత ఉంది? 8.2 అంటే ఏంది? ఇక్కడ ఫైనల్ వాల్యూ ఏంది? 173.82.
-160.71 lakhs crore తో బై 160.71 lakh ఇంటూ 100 చేయగా వచ్చేదే 8.2. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఏ సంవత్సరం యొక్క గ్రోత్ రేట్ అడుగుతారో ఆ సంవత్సరం యొక్క విలువ ఫైనల్ వాల్యూ అవుతుంది. 8.2 ఏంది ఇక్కడ 2023-24 సంవత్సరానికి గాను ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ ఎంత? స్థిర ధరల ప్రకారం 8.2. 2022-23లో చూస్తే ఎంత ఉంది ఇక్కడ? 7.0%. 2022-23 సంవత్సరానికి గాను స్థిర ధరల ప్రకారం ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ 7.0 అయితే 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఇండియా జీడిపి గ్రోత్ రేట్ పెరుగుదల నమోదైందా తగ్గుదల నమోదైందా? ఎంతకి నమోదైంది? పెరుగుదల నమోదైంది. ఎంతకి నమోదైంది? 8.2%కి నమోదైంది. ఏ ధరల ప్రకారం చూస్తున్నాం మనం ఇక్కడ? స్థిర ధరల ప్రకారం చూస్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? కరెంట్ ప్రైజెస్ అంటే ప్రస్తుత ధరలు. ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే 2023-24 సంవత్సరంకు చూస్తున్నాం. 2023-24 సంవత్సరం ప్రకారం ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేటు కరెంట్ ప్రైజెస్ ప్రకారం ఎంత ఉంది ఇక్కడ? 9.6% ఉంది. అదే 2022-23లో ఎంత ఉంది ఇక్కడ? 14.2 ఉంది. 14.2 ఉంది అంటే పెరుగుదల నమోదైందా తగ్గుదల నమోదైందా? తగ్గుదల నమోదైంది. ఏ ధరల ప్రకారము? ప్రస్తుత ధరల ప్రకారం. ఇక్కడ కూడా ప్రస్తుత ధరల ప్రకారం తగ్గుదల నమోదైంది. ఏపీ జిఎస్డిపి విలువ, ఇండియా జీడిపి యొక్క గ్రోత్ రేట్ కూడా తగ్గుదల నమోదైంది. ఏపీ జిఎస్డిపి యొక్క గ్రోత్ రేట్ కూడా తగ్గుదల నమోదైంది. ఏ ధరల ప్రకారము? ప్రస్తుత ధరల ప్రకారం తగ్గుదల, స్థిర ధరల ప్రకారం ఏముంది ఇక్కడ? పెరుగుదల. సేమ్ ఇండియాకి కూడా స్థిర ధరల ప్రకారము జీడిపి గ్రోత్ రేట్ పెరుగుదల నమోదైంది. ఒక ప్రస్తుత ధరల్లోనే ఏపీ జిఎస్డిపి యొక్క గ్రోత్ రేట్ తగ్గుదల, ఇండియా జీడిపి గ్రోత్ రేట్ తగ్గుదల. ఏ సంవత్సరాలను పోలుస్తున్నాము? 2022-23, 2023-24 ఈ 2 సంవత్సరాలకు సంబంధించిన జిఎస్డిపి విలువలు కరెంట్ ప్రైజెసా కాన్స్టాంట్ ప్రైజెస్లో ఎంత ఉంది, గ్రోత్ రేట్లు పెరుగుదలనా తగ్గుదలనా, ఏ గ్రోత్ రేట్లు ఉన్నాయి, ఇండియాకి సంబంధించి 2022-23లో జీడిపి విలువ ఎంత ఉంది, 2023-24లో ఎంత ఉంది, కరెంట్ ప్రైజెస్ ప్రకారం ఎంత ఉంది, కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం ఎంత ఉంది, కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం గ్రోత్ రేట్ ఎంత ఉంది, కరెంట్ ప్రైజెస్ ప్రకారం గ్రోత్ రేట్ ఉంది. ఈ సంత సమాచారం చూసుకోవాలి, మొత్తం సమాచారం చూడాలి ఈ 2 సంవత్సరాలకి. నెక్స్ట్ ఏంటిదంటే 2014-15 నుంచి 2023-24 సంవత్సరాల మధ్యలో ఏ సంవత్సరాలలో గ్రోత్ రేట్లు అధికంగా ఉన్నాయి వాటికి సంబంధించిన సమాచారాన్ని చూడాలి. స్థిర ధరల ప్రకారం క్రింది ఏ సంవత్సరంలో అత్యధిక వృద్ధి రేటు సాధించిన సంవత్సరాన్ని గుర్తించండి. ప్రస్తుత ధరల ప్రకారం క్రింది సంవత్సరాలలో ఏ సంవత్సరంలో అత్యధిక గ్రోత్ రేట్ వచ్చిన సంవత్సరాన్ని గుర్తించండి. క్వశ్చన్స్ అన్ని ఇట్లనే వస్తాయి, అదే వేలో మనం చదువుకుంటూ వెళ్ళిపోవాలి. సెక్టార్ వైజ్ కాంట్రిబ్యూషన్స్ జీవీఏ ఎట్ కరెంట్ ప్రైజెస్. ఈ పదం అనేది క్వశ్చన్లో ఉందా లేదా చూడాలి. కరెంట్ ప్రైజెస్ ఇస్తున్నారా, కాన్స్టాంట్ ప్రైజెస్ ఇస్తున్నారా, ఈ 2 అంశాలు చూడాలి. ఇప్పుడు మనకు సర్వేలో ఇచ్చిన అంశం ఏంటిది? బ్రాడ్ సెక్టార్ వైజ్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ జీవీఏ ఎట్ కరెంట్ ప్రైజెస్ 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. ఇప్పుడు చూస్తే ఏపీ జిఎస్డిపి అని మాట్లాడుకున్నాం కదా. ఏపీ జిఎస్డిపిలో అగ్రికల్చర్ నుంచి ఎంత ఆదాయం సమకూరుతుంది, ఇండస్ట్రీస్ నుంచి ఎంత ఆదాయం సమకూరుతుంది, సర్వీస్ సెక్టార్ నుంచి ఎంత ఆదాయం సమకూరుతుంది. అగ్రికల్చర్ ప్రస్తావన చూస్తే 34.14%, ఇండస్ట్రీస్ 25.69%, సర్వీస్ సెక్టార్ నుంచి ఎంత వస్తుంది? 40.16%. ఏపీ జిఎస్డిపికి ఆదాయం సమకూర్చడంలో సెక్టార్ వైజ్ కాంట్రిబ్యూషన్స్లో అధికంగా ఏ సెక్టార్ నుంచి వెళ్తుంది? సర్వీస్ సెక్టార్ నుంచి వెళ్తుంది. 2వ స్థానం ఏంటిది? అగ్రికల్చర్. 3వ స్థానం ఏంటిది? ఇండస్ట్రీస్. క్వశ్చన్ ఇది కూడా అడగొచ్చు. సర్వీస్ సెక్టార్ మొదటి స్థానంలో, తర్వాత అగ్రికల్చర్ 2వ స్థానంలో, ఇండస్ట్రీస్ ఏంది? 3rd ప్లేస్లో ఉంది. సర్వీస్ సెక్టార్ వీటి పర్సంటేజ్లు కూడా క్వశ్చన్లో వస్తాయి, మనం గుర్తుపట్టాలి. సర్వీస్ సెక్టార్కి ఎంత ఉంది? 40.16% ఉంటే అగ్రికల్చర్కి ఎంత ఉంది? 34.14% ఉంది. ఇండస్ట్రీకి ఎంత ఉంది? 25.69 ఉంది. నెక్స్ట్ చేయాల్సిన అంశం ఏంటిదంటే ఇప్పుడు సర్వీస్ సెక్టార్ ఉంది.
అగ్రికల్చర్ సెక్టార్ ఉంది. అగ్రికల్చర్లో సబ్ సెక్టార్స్ ఉంటాయి కదా, ఉపవిభాగాలు. ఏంటేంటివి అవి? పంటలు ఉన్నాయి, పశు సంపద లైవ్ స్టాక్ ఉంది, నెక్స్ట్ ఫిషరీస్ ఉంది, ఫారెస్ట్ అండ్ లాగింగ్ ఉన్నాయి. ఈ సబ్ సెక్టార్స్ నుంచి అగ్రికల్చర్లో ఉన్న సబ్ సెక్టార్స్ చూడాలి, వేటి నుంచి అధిక ఆదాయం అనేది సమకూరుతుంది. ఇండస్ట్రీస్లో ఉన్న సబ్ సెక్టార్స్ చూడాలి, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, ఎలక్ట్రిసిటీ వాటర్ సప్లై కానీ, మైనింగ్ అండ్ క్వారీయింగ్ కానీ, వీటికి సంబంధించిన అంశాలు చూడాలి. సర్వీస్ సెక్టార్లో ఉన్న సబ్ సెక్టార్స్ ఏమేమి ఉన్నాయి, రియల్ ఎస్టేట్, ట్రేడ్ కానీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ, వీటికి సంబంధించిన సమాచారం చూడాలి. అంటే సర్వీస్ సెక్టార్లో సర్వీసెస్కి సంబంధించిన 40.16%లో సర్వీస్ సెక్టార్కి సంబంధించిన సబ్ సెక్టార్స్ ఉంటాయి కదా, ఉపవిభాగాలు. ఆ ఉపవిభాగాలలో వేటి నుంచి అధిక ఆదాయం సర్వీస్ సెక్టార్కి అందుతుంది, వీటిలో వేటి నుంచి అధిక ఆదాయం ఇండస్ట్రీస్కి అందుతుంది, వీటిలో అధిక ఆదాయం వేటి నుంచి అందుతుంది. వీటి ఆర్డర్ అనేది మనకి క్వశ్చన్స్లో వస్తాయి. ఇవే క్వశ్చన్స్ అడుగుతారు. వ్యవసాయ రంగంలోని దాని ఉపవిభాగాలలో వేటి నుంచి అధిక ఆదాయము వ్యవసాయ రంగానికి సమకూరుతుంది. ఇవే క్వశ్చన్స్ డైరెక్ట్. అంటే మనము సెక్టార్ వైజ్ కాంట్రిబ్యూషన్ చూసిన తర్వాత ఒక్కొక్క సెక్టార్కి సంబంధించిన అంశాలు, తర్వాత ఇండస్ట్రీస్కి సంబంధించిన అంశాలు, సర్వీస్ సెక్టార్కి సంబంధించిన అంశాలు, వాటి యొక్క గ్రోత్ రేట్స్, చదువుతున్న ప్రతి అంశానికి ఒక స్ట్రక్చర్ ఉండాలండి. సర్వేని మొత్తం అన్ని పేజీలు చదివిన తర్వాత ఏం చదివినామనే అపోహలు ఉంటే మళ్ళీ మళ్ళీ చదివినా అదే అపోహనే ఉంటుంది. చదివే ప్రతి టాపిక్లో మనం ఏదైతే టాపిక్ చదువుతున్నాం దాంట్లో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, ఫస్ట్ మనకు రావాల్సిన అంశం క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఇది మన మైండ్లో రన్ అవుతూనే ఉండాలి. అప్పుడు ఏం చేస్తామంటే మన క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతాం, అంశం గుర్తుంటుంది, క్వశ్చన్ ఎలా వస్తుంది అనేది కూడా మనం అప్పుడే గ్రహించగలగాలి. ఇప్పుడు సెక్టార్ వైజ్ కాంట్రిబ్యూషన్స్ ఎట్ జీవీఏ ఎట్ కరెంట్ ప్రైజెస్ 2023-24. ఇప్పుడు 3 సెక్టార్స్ మాట్లాడుకున్నాం, అగ్రికల్చరు, ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టార్. ఈ 3 సెక్టార్స్లో ఉన్న సబ్ సెక్టార్స్ అన్నీ ఒక దగ్గరికి తీసుకొచ్చి వీటిలో ఏ సబ్ సెక్టార్ నుంచి అధిక ఆదాయం సమకూరింది, సపరేట్ అగ్రికల్చర్ ఉంటుంది, ఇండస్ట్రీస్ ఉంటుంది, సర్వీస్ సెక్టార్ ఉంటుంది. ఈ 3 కలిపి వీటిలో ఉన్న సబ్ సెక్టార్స్ అన్ని కలిపితే వచ్చేదే ఈ అంశాలు. ఈ అంశాలలో అధిక ఆదాయం దేని నుంచి సమకూరుతుంది అని అంటే మ్యానుఫ్యాక్చరింగ్. కొంచెం ఇవి క్లారిటీగా కనిపించకపోవచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి 12.29%, 12.23% ఆదాయం సమకూరుతుంది. తర్వాత లైఫ్ స్టాక్ నుంచి 12.17% ఆదాయం సమకూరుతుంది. అంటే మొదటగా ఉన్న 4 సబ్ సెక్టార్స్ని గుర్తించండి అనే క్వశ్చన్ వస్తే మొదటగా మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత లైఫ్ స్టాక్, తర్వాత హార్టికల్చర్, 4th రియల్ ఎస్టేట్, ఓనర్షిప్ ఆఫ్ డ్వెల్లింగ్స్. అంటే మొదటి 4-5కు మించి రావు. మొదటి 4 వరుస క్రమం అంటే మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత లైఫ్ స్టాక్, హార్టికల్చర్, రియల్ ఎస్టేట్, ఓనర్షిప్ ఆఫ్ డ్వెల్లింగ్స్ ఇది వస్తుంది. 12.23 అనేది మ్యానుఫ్యాక్చరింగ్, 12.17 అనేది లైఫ్ స్టాక్స్, హార్టికల్చర్ ఏమో 9.94, 8.33 ఏమో రియల్ ఎస్టేట్, ఓనర్షిప్ ఆఫ్ డ్వెల్లింగ్స్ అనేది 4th ప్లేస్లో ఉన్నది. సపరేట్ దీనికి సంబంధించిన ప్రతిదానికి సంబంధించిన వ్యవసాయానికి సంబంధించిన ఉపరంగాలు, పారిశ్రామిక రంగానికి సంబంధించిన ఉపరంగాలు, సర్వీస్ సెక్టార్కి సంబంధించిన ఉపరంగాలు అనేది వెంటనే చూస్తే నెక్స్ట్ అంశం ఏంటిదంటే ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్ ఇండియా జిఎస్డిపి కంపారిజన్, జిఎస్డిపి జీడిపి ఇన్ lakh crore, గ్రోత్ రేట్ ఇన్ పర్సంటేజ్, కరెంట్ ప్రైజెస్, కాన్స్టాంట్ ప్రైజెస్. ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం 2022-23 సంవత్సరానికి మాట్లాడుకున్నాం. ఇప్పుడు 2022-23, 2023-24 ఇవన్నీ మాట్లాడుకున్నాం ఈ అంశాలు మనం. కానీ 2014-15 నుంచి 2023-24 మధ్యలో ఈ క్రింది ఏ సంవత్సరాలలో గ్రోత్ రేట్ అధికంగా ఉంది? ఆల్ ఇండియాలో చూస్తే ఈ గ్రోత్ రేట్ ఎక్కడ అధికంగా ఉంది? ఆంధ్రప్రదేశ్ ప్రస్తావనకి చూస్తే కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారము గ్రోత్ రేటు ఈ ఏరియా. ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ 2 సంవత్సరాలకు సంబంధించిన సమాచారాన్ని మొత్తం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏం చూడాలి? గ్రోత్ రేట్లలో
ఏ ఇయర్లో అధికంగా గ్రోత్ రేట్ ఉందనే క్వశ్చన్స్ అనేది ఎక్కువగా వస్తున్నాయి. టీజీపీఎస్లో ఒక 4 సంవత్సరాల ఈ ఇయర్లు ఇస్తాడు. ఈ సంవత్సరాలలో అధికంగా ఉన్న గ్రోత్ రేట్ ఉన్న సంవత్సరాన్ని గుర్తించండి. ఈ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు గ్రోత్ రేట్ పరంగా చూస్తే 10.44 దేనికి ఉంది ఇక్కడ 2023-24 సంవత్సరానికి కానుంది. హైయెస్ట్ ఎక్కడ ఉంది ఇక్కడ 17.36. హైయెస్ట్ ఎప్పుడు 2021-22లో ఉంది. గ్రోత్ రేట్ పరంగా చూస్తే ఫస్ట్ ఏం చేయాలి, 2023-24 సంవత్సరానికి సంబంధించిన మొత్తం సమాచారం చూసి ఆ తర్వాత 2022-23 సమాచారం మొత్తం చూసుకున్నాం. నెక్స్ట్ గ్రోత్ రేట్ పరంగా ఏ ఇయర్లో గ్రోత్ రేట్ అధికంగా ఉంది ఇవి చూసుకోవాలి. అధికంగా ఉన్నది ఎక్కడ 2021-22 సంవత్సరంలో. ఏ ధరల ప్రకారము, కరెంట్ ప్రైసెస్ ప్రకారం. ప్రస్తుత ధరల్లో క్రింది ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి గ్రోత్ రేట్ అధికంగా ఉంది? ఏ ఇయర్లో 2021-22 సంవత్సరంలో గ్రోత్ రేట్ అధికంగా ఉంది. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఇండియా గ్రోత్ రేట్ చూడాలి. ఇండియా గ్రోత్ రేట్ ఏ ఇయర్లో అధికంగా ఉంది? ఇది కూడా 2021-22లో అధికంగా ఉంది. ఇక్కడ ఏముంది, ఇక్కడ నెగిటివ్ వచ్చింది. ఈ అంశం కూడా చూడాలి. రుణాత్మకమైన విలువ గ్రోత్ రేట్ వచ్చింది ఎప్పుడు 2021-22 సంవత్సరంలో. ఇది కూడా చూసుకోవాలి. అంటే 4 సంవత్సరాలు ఇస్తారండి. ఆ 4 సంవత్సరాలలో హైయెస్ట్ గ్రోత్ రేట్ ఉన్న ఇయర్ కంపల్సరీ ఉంటుంది. ఈ క్రింది సంవత్సరాలలో ఏ సంవత్సరంలో అధిక వృద్ధి రేటు సాధించిన సంవత్సరాన్ని గుర్తించండి. ఏంటిది 2021-22 ఇవి చూసుకోవాలి. సేమ్ ఆంధ్రప్రదేశ్కి కూడా చూడాలి. ఆంధ్రప్రదేశ్లో గ్రోత్ రేట్ దేని ప్రకారము, కాన్స్టాంట్ ప్రైసెస్ ప్రకారం. ఇక్కడ ఎంత ఉంది ఇప్పుడు 10.09%. 10.09% ఏ ఇయర్లో 2017-18. ఈ ఇయర్ బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ రెండిటికి, ఆంధ్రప్రదేశ్కి ఇండియాకి రెండిటికి ఏమొచ్చింది, ఇక్కడ 2021-22 వచ్చింది. కానీ ఇప్పుడు ఏ ఇయర్ వస్తుంది 10.09 అంటే ఇక్కడ 2017-18. 2017-18 వస్తుంది. ఏ ధరల ప్రకారం, కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారము 2017-18లో ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి గ్రోత్ రేట్ అనేది అధికంగా ఉంది, 10.09% ఉంది. ఇదే ఇండియాకి చూస్తే 9.7%. ఏ ఇయర్ ప్రకారము 2021-22. 2021-22 ప్రకారము కరెంట్ ప్రైజెస్లో ఆంధ్రప్రదేశ్కి ఆల్ ఇండియాకి సేమ్ ఉంది. కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం చూస్తే, కరెంట్ ప్రైజెస్ ప్రకారం సేమ్, కాన్స్టాంట్ ప్రకారం చూస్తేనేమో 17-18లో ఆంధ్రప్రదేశ్, 21-22లో సేమ్, 21-22లో 9.7. ఈ ఒక్కటి క్లారిటీగా చూడాలి. స్థిర ధరల ప్రకారం ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి గ్రోత్ రేటు ఏ సంవత్సరంలో అధికంగా ఉంది 17-18. మొత్తం చదివితే అన్ని వాల్యూస్ చదువుకోద్దండి. 2022, 23, 24 ఇవి 2 సంవత్సరాలకు సంబంధించిన సమాచారము, గ్రోత్ రేట్లు ఏ ఇయర్లో అధికంగా ఉంది, ఇలాంటి సమాచారాన్ని చూడాలి. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ అదే, మళ్ళీ అదే సమాచారము, కరెంట్ ప్రైజెస్, కాన్స్టాంట్ ప్రైజెస్ 2023-24, 2022-23 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్. 2023-24లో ఎంత ఉంది 14.40 లక్షల కోట్లు. గ్రోత్ రేట్ ఎంత 10.44% ఉంది. ఇక్కడ ఎంత ఉంది ఇండియా, ఆంధ్రప్రదేశ్కి చూస్తే కాన్స్టాంట్ ప్రైజెస్ ఇచ్చినాము, కరెంట్ ప్రైజెస్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రస్తుత ధరలు, స్థిర ధరలు. ప్రస్తుత ధరల ప్రకారము ఎంత ఉంది ఇక్కడ 14.40 లక్షల కోట్లు. స్థిర ధరల ప్రకారము 8.21 లక్షల కోట్లు. ప్రస్తుత ధరల ప్రకారం గ్రోత్ రేట్ ఎంత 10.44%. స్థిర ధరల ప్రకారం గ్రోత్ రేట్ ఎంత 7.35% ఉంది. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ గ్రోత్ రేట్లు 2021-22 ఇంతసేపు ఆంధ్రప్రదేశ్ ఇండియా కంపేర్ చేసి చూసినాం. ఇప్పుడు జస్ట్ ఆంధ్రప్రదేశ్, ఇది రివిజన్ లాగా. నెక్స్ట్ ఏంటిది ఇక్కడ 2017-18 గ్రోత్ రేట్ ఎంత 10.09%. అంటే ఈ 2 సంవత్సరాలకు సంబంధించిన సమాచారం చూసుకోవాలి. గ్రోత్ రేట్ ఏ సంవత్సరంలో అధికంగా గ్రోత్ రేట్ ఉంది, ఈ అంశాలు చూసుకోవాలి. ఎక్కువగా అన్నీ చూసినాం అనుకో అసలుది పోతుంది. కాబట్టి 2021-22లో హైయెస్ట్ గ్రోత్ రేట్ ఉంది. స్థిర ధరల ప్రకారం చూస్తే 17-18లో హైయెస్ట్ గ్రోత్ రేట్ ఉంది. ఇది చూసుకోవాలి. ఇప్పుడు సబ్ సెక్టార్ వైజ్ గ్రోత్ రేట్లు ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తాయి.